Welcome to Interapp. Today we will discuss September current affairs part 1. ఈ సెషన్లో మీకు 50 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్లో ఇంకో 50 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలవెంట్గా ఉంటాయండి. అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే వస్తున్నాయో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానీ ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్స్. సో వీటన్నింటికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి జనవరి నుంచి ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ వీడియోస్ చాలా చేశాము. సో మీకు ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా దాంతోపాటు మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మేము అందించడం జరిగింది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ పోర్టల్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై యూజీసీ ఫర్ రిజాల్వింగ్ గ్రీవెన్సీస్? ఫిర్యాదుల పరిష్కారం కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏ పోర్టల్ను ప్రారంభించింది? సో యూనివర్సల్ గ్రాంట్స్ కమిషన్ ప్రారంభించినటువంటి పోర్టల్ పేరేంటంటే ఈ సమాధానం అన్నమాట. సో ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఇద్దరూ కూడా వాళ్ళ కరికులంకి సంబంధించి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటిని ఈ పోర్టల్లో రిపోర్ట్ చేయొచ్చు అన్నమాట. ఈ పోర్టల్ కింద యూజీసీకి అఫిలియేటెడ్ అయినటువంటి అన్ని కళాశాలలు కూడా ఈ పోర్టల్లో నమోదు చేయబడి ఉంటాయన్నమాట. సో ఆయా కళాశాలలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేది యూజీసీ యాక్ట్ 1956 ద్వారా ఏర్పాటైంది. ప్రజెంట్ యూజీసీ చైర్మన్ ఎవరు అంటే ఎం జగదీష్ కుమార్ గారు. ఎం జగదీష్ కుమార్, మామిడాడ జగదీష్ కుమార్ ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్లో ఇచ్చారు, జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో కూడా ఇచ్చారు ఈ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ బ్రోకెన్ ఇట్స్ ఓన్ రికార్డ్ ఫర్ ద వరల్డ్స్ లోయెస్ట్ ఫెర్టిలిటీ రేట్? ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటులో ఏ దేశం తన సొంత రికార్డును బద్దలు కొట్టింది? సౌత్ కొరియా అండి. సో సౌత్ కొరియాలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది సంతాన సాఫల్య రేటు అనేది తగ్గిపోతుందన్నమాట. ఇది ఇప్పుడు 0.81గా ఉంది. అంటే ఒక స్త్రీ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనివ్వగలదు అని చెప్పేది ఈ టీఎఫ్ఆర్ అన్నమాట, టోటల్ ఫెర్టిలిటీ రేట్, ఈ సంతాన సాఫల్య రేటు. సో ఇది బాగా సౌత్ కొరియాలో తగ్గిపోతుంది. ప్రజెంట్ ఇండియాలో ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది అంటే 2.1 ఉంది ఇండియాకి. ఓకే, సో అభివృద్ధి చెందిన దేశాలకి 2.1% సంతాన సాఫల్య రేటు ఉంటే మంచిదన్నమాట, డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఉంటుంది. అలాగే ఆఫ్రికా దేశాల్లో అయితే, ఆఫ్రికా కంట్రీస్లో అయితే ఈ టీఎఫ్ఆర్ చాలా ఎక్కువగా ఉంది, 6 నుంచి 8 మధ్యలో ఉందన్నమాట. సో ఆఫ్రికా కంట్రీస్ పాపులేషన్ అనేది చాలా వేగంగా పెరుగుతుందన్నమాట. విచ్ కంట్రీ హోల్డ్స్ ద G20 ప్రెసిడెన్సీ ఇన్ 2022? 2022లో ఏ దేశం G20 ప్రెసిడెన్సీని కలిగి ఉంది? 2022లో G20 కంట్రీస్ యొక్క అధ్యక్షత వహించినటువంటి కంట్రీ ఏది అంటే ఇండోనేషియా అన్నమాట. సో 2023లో భారత్ G20 సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. 2024లో ఈ G20 గ్రూప్కు అధ్యక్షత వహించేటువంటి కంట్రీ ఏంటి అంటే బ్రెజిల్. సో G20 గ్రూపింగ్ హిస్టరీలో ఫస్ట్ టైం డెవలపింగ్ కంట్రీస్ వరుసగా అధ్యక్షత వహిస్తున్నాయన్నమాట. ఇండియా, బ్రెజిల్ మరియు ఇండోనేషియా 3 ఎమర్జింగ్ కంట్రీస్ అంటారు. సో దీని యొక్క థీమ్ 2022 యొక్క ఇతివృత్తం థీమ్ ఏంటి అంటే రికవర్ టుగెదర్ రికవర్ స్ట్రాంగర్ అనేది 2022 యొక్క G20 థీమ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ G20 సమావేశాలకు ప్రతి కంట్రీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. సో ఈ రిప్రజెంటేటివ్ని షెర్పా అంటారనమాట. ఏమంటారు? షెర్పా అంటారు. మన ఇండియా తరపు నుంచి G20కి ఎన్నికైనటువంటి షెర్పా ఎవరు అంటే అమితాబ్ కాంత్
ఈయన నీతి ఆయోగ్కి CEO కింద పనిచేశారు. సో కరెంట్ నీతి ఆయోగ్ CEO ఎవరు అంటే పరమేశ్వరన్ అయ్యర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which country signed a security pact with China and has suspended the entry of all foreign navy ships into its ports? ఏ దేశం చైనాతో భద్రతా ఒప్పందాన్ని కుదుర్చుకొని దాని నౌకాశ్రయాల్లోకి అన్ని విదేశీ నౌకాదళాల యొక్క నౌకల్ని ప్రవేశాన్ని నిలిపివేసింది? సో రీసెంట్గా సోలమన్ ఐలాండ్స్ చైనాతో ఒక భద్రతా ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. దీని ప్రకారం చైనా తప్ప ఏ ఇతర విదేశీ నౌకలు కూడా సోలమన్ ఐలాండ్స్ భూభాగంలోకి ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఈ సోలమన్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి అంటే సౌత్ పసిఫిక్ అంటే దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉన్నాయన్నమాట. ఇవి మెలనేషియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్కి సంబంధించినటువంటి దీవులు అన్నమాట. ఓకే, ఎక్కడున్నాయంటే సౌత్ పసిఫిక్ ఓషన్లో. ఇక్కడ మ్యాప్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1 ఎగ్జామ్స్కి కానీ UPSC ఎగ్జామ్ కానీ ఇక్కడ దీవుల్ని ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. ఈ సోల్మన్ ఐలాండ్స్ పక్కనే మీకు పపువా న్యూగినియా, న్యూ క్యాలడోనియా, కిరిబతి, తువాలు, ఫిజీ ఐలాండ్స్ ఉంటాయి. సో లొకేషన్ అనేది మ్యాప్లో మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి. ద సెంటర్ ఫర్ మెడికల్ స్కిల్స్ ఫర్ పారామెడికల్ స్టాఫ్ ఈజ్ సెట్ టు కమ్ అప్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ UT? పారామెడికల్ సిబ్బంది కోసం సెంటర్ ఫర్ మెడికల్ స్కిల్స్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏర్పాటు కానుంది? పారామెడికల్ సిబ్బంది కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రాన్ని మేఘాలయలోని బడబామ్ అనే ప్రాంతంలో ప్రారంభిస్తున్నారు. దీని నిర్మాణ వ్యయం వచ్చి 152 కోట్లు. దీన్ని ఒక మెడికల్ టూరిజం డెవలప్మెంట్ కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మెడికల్ విద్యార్థుల కోసం హాస్టల్స్, ఫార్మస్యూటికల్ కాలేజు, అలాగే పారామెడికల్ కాలేజు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేస్తారనమాట. ఓకే, ద లార్జెస్ట్ రిలీజియస్ మాన్యుమెంట్ ఇన్ ద వరల్డ్, ద టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానటోరియం హ్యాస్ ఓపెన్డ్ ఇన్ విచ్ స్టేట్? ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన స్మారక చిహ్నం టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానటోరియం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైనటువంటి స్మారక చిహ్నాన్ని వెస్ట్ బెంగాల్లోని మాయాపూర్లో నిర్మిస్తున్నారు. ఆల్రెడీ దీని కన్స్ట్రక్షన్ 2010లోనే స్టార్ట్ అయింది. 2023లో దీన్ని పర్యాటకుల సందర్శన కోసం ఓపెన్ చేయనున్నారు. సో దీన్ని నిర్మిస్తున్నటువంటి సంస్థ ఏది అంటే ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. సో ఈ సొసైటీ దీన్ని నిర్మిస్తుందన్నమాట. సుమారుగా $100 మిలియన్ ఈ కట్టడం కోసం వెచ్చిస్తున్నారు. ఈ టెంపుల్లో సుమారు 10,000 మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకోవచ్చు. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ డోమ్ స్ట్రక్చర్ అన్నమాట. డోమ్ అంటే ఇక్కడ ఉంది కదా డోమ్, దీన్ని డోమ్ అంటారు. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్ని కలిగి ఉన్నటువంటి వేదిక్ టెంపుల్ అన్నమాట. గర్భాశయ క్యాన్సర్కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన QHPVని ప్రారంభించినటువంటి కంపెనీ ఏది? ఈ QHPVని తయారు చేసినటువంటి సంస్థ ఏది అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండి. సో QHPV అంటే ఏంటి అంటే క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్. క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపులోమా వైరస్, దీన్నే QHPV అంటారు. ఇది గర్భాశయ క్యాన్సర్ను నిరోధించడానికి తయారు చేసినటువంటి ఒక వ్యాక్సిన్ అన్నమాట. సో ఈ వ్యాక్సిన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ రెండు కలిపి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. సో ఈ వ్యాక్సిన్కి రీసెంట్గా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DGCA యొక్క మార్కెట్ అనుమతి లభించిందనమాట. ఓకే, అప్రూవల్ అనేది, మార్కెట్ ఆథరైజేషన్ అనేది లభించింది దీనికి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సింగిల్ విండో సోర్స్ ఫర్ ఆల్ అసెస్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డ్స్? ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రారంభించినటువంటి సింగిల్ విండో సిస్టమ్ యొక్క పేరేమిటి అని అడుగుతున్నారు క్వశ్చన్లో. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2022 ద్వారా పరాక్ అని చెప్పి ఒక పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. పరాక్ అంటే ఏంటంటే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్.
సో పరాగ్ ఫుల్ ఫామ్ చూసారు కదా, పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. సో దీనిలో భాగంగా AICTE ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మొత్తం పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనేది ఈ పోర్టల్లో పొందుపరచడం జరుగుతుందన్నమాట. అండ్ ఫ్యాకల్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ పోర్టల్లో అవైలబుల్గా ఉంటుంది. విచ్ ఇన్స్టిట్యూషన్ కండక్టెడ్ ద సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ సినర్జీ? సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ సినర్జీని నిర్వహించినటువంటి సంస్థ ఏది? ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ని నిర్వహించినటువంటి సంస్థ ఏది అంటే CERT-IN అంటే ఏంటంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఇన్ అంటే ఇండియా అని అర్థం. ఈ CERT-IN మరియు సైబర్ సెక్యూరిటీ ఆఫ్ సింగపూర్ ఈ రెండు సంస్థలు కలిసి ఈ జాయింట్ ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఇంటర్నెట్ సేఫ్టీ మరియు సెక్యూరిటీకి సంబంధించిన అంశాలని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ యొక్క థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ నెట్వర్క్ టు కంబాట్ ర్యాన్సమ్ అటాక్స్. ర్యాన్సమ్ అటాక్స్ అంటే ఏంటంటే సైబర్ నేరగాళ్ళు మన సిస్టమ్ యొక్క యాక్సెస్ని స్వాధీనం చేసుకొని మనకి యాక్సెస్ లేకుండా చేస్తారు. యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు మనల్ని డబ్బులు అడుగుతారు అనమాట. సో దీన్నే ర్యాన్సమ్ వేర్ అంటారు. వనక్రై ఇవన్నీ కూడా ర్యాన్సమ్ వేర్స్ అనమాట. As per the latest NCRB report, the highest number of sedition cases were registered in which state? తాజా NCRB నివేదిక ప్రకారం అత్యధిక సంఖ్యలో దేశద్రోహం కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? NCRB అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండి, జాతీయ నేర గణాంక సంస్థ. సో దీని ప్రకారం ఈ సర్వే ప్రకారం అత్యధిక సెడిషన్ కేసులు, దేశద్రోహం కేసులు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయ్యాయన్నమాట. అంటే గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద గవర్నమెంట్ కేసెస్ బుక్ చేస్తుందన్నమాట. దాన్నే సెడిషన్ యాక్ట్ అంటారు. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. ఎన్నో సంస్థలు ఈ చట్టాన్ని తొలగించాలి అని చెప్పి పోరాడుతున్నాయి. అయితే ఈ చట్టం ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. నూకా ఈజ్ ఎ ట్రెడిషనల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ యూటీ? నూకా అనే పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? ఈ నూకాయ్ ఫెస్టివల్ను ఒడిశా స్టేట్లో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చేటప్పుడు ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ అన్నమాట. మనకి సంక్రాంతి ఎలాగో వాళ్ళకి నూకాయ్ ఫెస్టివల్ అలా అన్నమాట. సో వినాయక చవితి తర్వాత ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు ఒడిశాలో. నూకాయ్ జువార్ అనే ఇంకో ఫెస్టివల్ ఉంటుంది, సేమ్ ఇలాంటిదే. ఇది ఛత్తీస్గఢ్లో జరుపుకుంటారనమాట. నూకాయ్ జూర్ ఇది ఛత్తీస్గఢ్లో కూడా జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ని. ఇది కూడా హార్వెస్ట్ ఫెస్టివలే. ఓకే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆన్లైన్ పోర్టల్ లాంచ్డ్ బై ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఫర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్? కేంద్ర సాయుధ పోలీస్ బలగాల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి ఆన్లైన్ పోర్టల్ పేరు ఏమిటి? సెంట్రల్ గవర్నమెంట్ CAPF ఈ ఆవాస్ అని చెప్పి CAPFలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ మరియు జవాన్ల కోసం నివాసాన్ని కల్పించే ఒక పోర్టల్ని ప్రారంభించిందనమాట. ఈ CAPFలో బేసిక్గా 6 దళాలు ఉంటాయి. అవేంటి అంటే BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, CRPF సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, SSB సశస్త్ర సీమా బల్, ITBP ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ మరియు అస్సాం రైఫిల్స్ అన్నమాట. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ఈ CAPF కోసం లాస్ట్ ఇయర్ ఆయుష్మాన్ CAPF అని ఒక ఆరోగ్య పథకాన్ని కూడా తీసుకొచ్చింది. అది కూడా ఇంపార్టెంట్. ఫ్రీ ఫాల్ మై ఎక్స్పీరియన్స్ విత్ లివింగ్ ఈజ్ మెమరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఫ్రీ ఫాల్ మై ఎక్స్పీరియన్స్ విత్ లివింగ్ అనే పుస్తక రచయిత ఎవరు? ఈ పుస్తకాన్ని రచించింది మల్లికా సారాభాయ్. ఈమె ఫేమస్ స్పేస్ సైంటిస్ట్ అయినటువంటి విక్రమ్ సారాభాయ్ మరియు ప్రఖ్యాత నాట్యకారిణి మృణాలిని సారాభాయ్ యొక్క కుమార్తె అన్నమాట. ఈమె ఈ పుస్తకంలో తన యొక్క జీవిత అనుభవాల్ని పాఠకులతో పంచుకోవడం జరిగింది. విచ్ స్టేట్స్ దివితా రాయ్ హ్యాస్ వన్ ద ప్రెస్టీజియస్ టైటిల్ ఆఫ్ మిస్ దివా యూనివర్స్ 2022? ఏ రాష్ట్రానికి చెందిన దివితా రాయ్ మిస్ దివా యూనివర్స్ 2022 టైటిల్ని గెలుచుకుంది? మిస్ దివా యూనివర్స్ 2022 దివితా రాయ్. ఈమె కర్ణాటక స్టేట్కి చెందినటువంటి మహిళ. సో ఈమె ప్రజెంట్ 2023లో జరగబోయేటువంటి మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియాని రిప్రజెంట్ చేయనుందన్నమాట. ఈ మిస్ యూనివర్స్ 2022 పోటీలు జనవరిలో US జరగబోతున్నాయి. ఇందులో
భారతదేశాన్ని ఈమె రిప్రజెంట్ చేయనుందనమాట. లాస్ట్ టైం ఈ టైటిల్ను, మిస్ యూనివర్స్ టైటిల్ను మనం భారతీయ మహిళ అయినటువంటి హర్నాథ్ సాంధు గెలుచుకోవడం జరిగిందనమాట. హూ హ్యాస్ బిన్ కన్ఫర్డ్ విత్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్ 67th ఫిలింఫేర్ అవార్డ్స్. 67వ ఫిలింఫేర్ అవార్డ్స్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది? 67th ఫిలింఫేర్ అవార్డ్స్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సుభాష్ ఘాయ్ గారికి వచ్చింది. ఈయన ఇండియన్ ఫిలిం మేకర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రైటర్ అనమాట. ఈయన ప్రీవియస్లీ కాళీచరణ్, విశ్వనాథ్, హీరో, విధాత అనే చాలా మూవీస్కి ఈయన డైరెక్ట్ చేయడం జరిగింది. ఈయన విజ్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ మీడియా ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ని కూడా ఈయన స్థాపించడం జరిగింది. ఓకే. హూ హ్యాస్ వన్ ద బెల్జియన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ 2022? ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ 2022 విజేత ఎవరు? సో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అన్ని ఫార్ములా 1 రేస్లను కూడా మ్యాక్సిమం విజేతగా నిలిచింది ఎవరు అంటే మ్యాక్స్ వెస్టపన్, బెల్జియం దేశానికి చెందినటువంటి ఆటగాడు అనమాట. ఈయన సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్, హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్, అలాగే బెల్జియం గ్రాండ్ ప్రిక్స్ అన్ని ఫార్ములా 1 రేసెస్లో కూడా విజేతగా నిలిచారు. కింది వాటిలో 64వ రామన్ మెగసెసే అవార్డు 2022 అవార్డు గ్రహీత ఎవరు? ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చిన వాళ్ళందరూ కూడా రామన్ మెగసెసే అవార్డ్కి సెలెక్ట్ అయ్యారు. సొతేరా చిన్బమ్ కంబోడియా దేశానికి చెందిన వాళ్ళు. ఈయన సైక్రియాటిస్ట్ అనమాట. బ్యాండెట్ మ్యాడ్రిడ్ వచ్చి ఫిలిపైన్ దేశానికి చెందిన వాళ్ళు. ఈయన పెడిట్రేషియన్. తదిషి హటోరి ఆప్థమాలజిస్ట్. గ్యారీ బెన్రిచ్ వచ్చి ఫిలిం ప్రొడ్యూసర్ అనమాట. సో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రామన్ మెగసెసే అవార్డ్స్ న్యూయార్క్ చెందినటువంటి రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పైన్స్ ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఒక పురస్కారం అనమాట. సో దీన్ని ఫిలిప్పైన్స్ దేశ మాజీ అధ్యక్షుడైనటువంటి రామన్ మెగసెసే జ్ఞాపకార్థం 1957లో ఈ అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే ఆసియా ఖండపు నోబెల్ అంటారనమాట. ప్రతి సంవత్సరం ఆయా రంగాల్లో అత్యుత్తమమైనటువంటి ప్రతిభను చూపించినటువంటి ఆసియా దేశపు వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్నమాట. విచ్ కంట్రీ సిటీ మర్కమ్ హ్యాస్ నేమ్డ్ ఏ స్ట్రీట్ ఆఫ్టర్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్? సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ పేరును ఏ దేశంలోని మర్కమ్ నగరానికి పెట్టారు? ఆస్కార్ విన్నింగ్ మ్యూజిషియన్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ గారి పేరుని కెనడాలోని మర్కమ్ అనే ఒక స్ట్రీట్కి పెట్టడం జరిగిందనమాట. Who has appointed as the Director General of News Service All India Radio? All India News Service రేడియో డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అయినటువంటి వసుధా గుప్తా గారు ఆల్ ఇండియా న్యూస్ సర్వీస్కి డైరెక్టర్ జనరల్ కింద అపాయింట్ అయ్యారనమాట. ఈమె 1989 బ్యాచ్కి చెందినటువంటి అధికారి. ఈమె మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లో 32 సంవత్సరాలుగా వివిధ పోస్టుల్లో పనిచేస్తూ ఉన్నారనమాట. INS Vikrant, India's first home-built aircraft carrier, was from commissioned at which shipyard? INS Vikrant భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ నిర్మిత విమాన వాహక నౌక ఏ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఏర్పాటు చేయబడింది? ఈ INS విక్రాంత్ని నిర్మించినటువంటి సంస్థ ఏది అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. 1961లోనే విక్రాంత్ అని చెప్పి ఒక ఇండిజీనియస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని డెవలప్ చేశాము. అది ఇండో పాకిస్తాన్ వార్లో చాలా మేజర్ రోల్ ప్లే చేసిందనమాట. 1997లో దాన్ని డీకమిషన్ చేశాం. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా INS విక్రాంత్ అనే పేరుతో కొత్తగా విమాన నౌకన్ వాహక నౌకని మనం నిర్మించామన్నమాట. సో ఇది కంప్లీట్గా 2023లో కంప్లీట్గా దీని ట్రయల్స్ అనేవి కంప్లీట్ అయ్యి జలప్రవేశం అనేది చేస్తుంది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి వాహక నౌక కాబట్టి ఇవి కలిగి ఉండేటువంటి దేశాలు చాలా తక్కువ ఉన్నాయి. అటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం చేరిందనమాట. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ ఉమెన్ ఓన్లీ లోన్ స్కీమ్? మహిళా నిధి మహిళా రుణ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 40,000 రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నమాట. అంటే పొదుపు సంఘాలు ఉంటాయి కదా, స్వయం సేవక సంఘాలు, పొదుపు సంఘాలకి 40,000 అకౌంట్లో జమ చేస్తారు. దీని ద్వారా పూర్ అండ్ మార్జినల్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళకి సహాయం చేయడం కోసం ఈ మహిళా నిధి అనే స్కీమ్ని రాజస్థాన్ గవర్నమెంట్ ప్రారంభించడం జరిగింది.
Who has been appointed as Chairman and Managing Director of National Hydropower Corporation. నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఎన్హెచ్పిసి మేనేజింగ్ డైరెక్టర్ కింద యమునా కుమార్ చౌబే నియమితులయ్యారు. ఈయన ఐఐటి ఖరగ్పూర్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారనమాట. ఈయన ఐ పవర్ అని హిమాచల్ ప్రదేశ్లో ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్కి మేనేజర్ కింద వర్క్ చేశారు. సో ఈయన సెప్టెంబర్ 1న ఈ పదవికి ఎంపిక కావడం జరిగిందనమాట. Who among the following has elected as new president of ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్? కింది వారిలో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కు కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి కొత్త అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. సో ఫుట్బాల్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్టివ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇవన్నీ ఎన్నుకోవడం జరిగిందనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎన్హెచ్పిసి డైరెక్టర్ వచ్చి యమునా కుమార్ చౌబే, ఇక్కడ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు వచ్చేసరికి కళ్యాణ్ చౌబే. రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ నైట్ స్కై శాంచురీ ఈజ్ సెటప్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశపు మొట్టమొదటి నైట్ స్కై శాంచురీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? సో ఇండియాలోనే మొట్టమొదటి నైట్ స్కై శాంచురీని లడఖ్లోని చాంగ్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గర నిర్మిస్తున్నారు. ఇక్కడ ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్, గామా రే టెలిస్కోప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది ఎందుకు అంటే ఆస్ట్రో టూరిజాన్ని ఇంప్రూవ్ చేయడానికి. సో ఇక్కడ ఉండేటువంటి టెలిస్కోప్ సహాయంతో గగనంలో ఉన్నటువంటి అనేక వింతలను చూడొచ్చు అనమాట. Who has been appointed as Executive Chairman of National Legal Service Authority? నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నామినేట్ అయ్యారు? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు జస్టిస్ డివై చంద్రచూడ్ని నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద నామినేట్ చేశారనమాట. ఇప్పటి వరకు యుయు లలిత్, ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి యుయు లలిత్ గారు దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద ఉండేవారు. ప్రజెంట్ డివై చంద్రచూడ్ గారిని నామినేట్ చేయడం జరిగిందనమాట ఈ పదవికి. ఈ నాల్సా అనేది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ద్వారా దీన్ని ప్రారంభించడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ రూరల్ బ్యాక్యార్డ్ పిగ్గరీ స్కీమ్? కింది వాటిలో ఏ రాష్ట్రం గ్రామీణ బ్యాక్యార్డ్ పందుల పెంపకం పథకాన్ని ప్రారంభించింది? సో మేఘాలయ స్టేట్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని ప్రారంభించింది అనమాట. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో ఎక్కువగా ఈ పందుల పెంపకం మీద ఆధారపడి వాళ్ళ జీవనాధారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో వారి కోసం మేఘాలయ గవర్నమెంట్ ఈ పథకాన్ని ప్రారంభించింది అనమాట. సో ఈ మిషన్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ 6,000 కుటుంబాలకు మేలు జాతికి సంబంధించినటువంటి పందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ బ్రిటన్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్? బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? సో బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్, కన్జర్వేటివ్ పార్టీకి చెందినటువంటి లిజ్ ట్రస్ ఎంపికయ్యారనమాట. ఈ పోటీలో భారత సంతతికి చెందినటువంటి రిషి సునక్ను ఓడించి ఈమె ప్రధానమంత్రిగా ఎంపిక కావడం జరిగిందనమాట. విచ్ స్టేట్ ఆర్ యూటీ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ స్కూల్ ఫర్ స్టూడెంట్స్? విద్యార్థుల కోసం భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ స్కూల్ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది? ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు ద్వారా ఈ వర్చువల్ స్కూల్స్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఎవరైతే స్కూల్కి ఫిజికల్ రీజన్స్ వల్ల కానీ వాళ్ళ ఎకనామిక్ రీజన్స్ వల్ల కానీ రెగ్యులర్ స్కూల్కి వెళ్ళలేకపోతారో అటువంటి విద్యార్థుల కోసం ఈ వర్చువల్ స్కూల్స్ను ప్రారంభించడం జరిగిందనమాట. విచ్ గవర్నమెంట్ అంటే ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్. ఓకే. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సీఈఓ ఆఫ్ సన్సాద్ టీవీ? సన్సాద్ టీవీ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? లోక్సభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఉత్పల్ కుమార్ సింగ్ గారు సన్సాద్ టీవీకి సీఈఓ కింద అపాయింట్ అయ్యారు. ఈ సన్సాద్ టీవీని రీసెంట్గా సెప్టెంబర్ 2021లోనే రాజ్యసభ టీవీ, లోక్సభ టీవీ ఈ 2 ఛానల్స్ని కలిపి సన్సాద్ టీవీ కింద మర్జ్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఛానల్లో 24/7 ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అనేక రకాల వివిధ డిబేట్స్, ప్రోగ్రామ్స్, పార్లమెంటరీ మీటింగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా లైవ్ టెలికాస్ట్ అనేది అవుతుంది. ఓకే. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ టు బి బిల్ట్ ఇన్ విచ్ స్టేట్? నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది? సింధు నాగరికత కాలానికి చెందినటువంటి లోథాల్ పోర్ట్ ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉంది. సో ఈ ప్లేస్లోనే నేషనల్ హెరిటేజ్ మ్యారిటైమ్ కాంప్లెక్స్ని నిర్మిస్తున్నారనమాట. సో 3,500 కోట్లతో ఈ
నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది నిర్మాణం జరుగుతుంది. సో దీనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. మాస్టర్ ప్లాన్ని 2019లోనే సమర్పించడం జరిగింది. హౌ మెనీ చీతాస్ ఆర్ బీయింగ్ బ్రాట్ ఫ్రమ్ నమీబియా ఇన్ ద కూనో నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్? మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో నమీబియా నుండి ఎన్ని చిరుతలను తీసుకువచ్చారు? రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజుని సందర్భంగా నమీబియా నుంచి 8 చిరుతలను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ చీతాలు అనేవి భారతదేశంలో అంతరించిపోయాయి అన్నమాట. సో ఎన్ని చీతాస్ అంటే మనకి 8 చీతాస్. సో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులకు ఆధార్ నంబర్తో సమానమైన ప్రత్యేక వ్యవసాయ ఐడిని అందిస్తుంది? ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రైతుల కోసం ప్రత్యేక వ్యవసాయ ఆధార్ని రూపొందించిందనమాట. ఈ వ్యవసాయ ఆధార్ నెంబరు మరియు నార్మల్ ఆధార్ నెంబరు 2 జత చేయడం ద్వారా గవర్నమెంట్ అందించేటువంటి అనేక బెనిఫిట్స్ని వీరు పొందగలుగుతారనమాట. సో ఆన్సర్ ఏంటంటే ఉత్తరప్రదేశ్. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఏషియన్ స్టార్ టు విన్ ద ఎమ్మీ అవార్డ్? ఎమ్మీ అవార్డుని గెలుచుకున్నటువంటి మొదటి ఏషియా స్టార్ ఎవరు? సో 74th ఎడిషన్ ఆఫ్ ఎమ్మీ అవార్డ్స్లో సౌత్ కొరియన్ యాక్టర్ అయినటువంటి లీ జంగ్ లేకి ఉత్తమ నటుడి అవార్డు వచ్చిందనమాట. స్క్విడ్ గేమ్ నెట్ఫ్లిక్స్ షో అనమాట ఇది, స్క్విడ్ గేమ్. సో ఈ నెట్ఫ్లిక్స్ షోలో ప్లే చేసినటువంటి క్యారెక్టర్ గాను ఈయనకి ఈ అవార్డు రావడం జరిగిందనమాట. ఈ ఎమ్మీ అవార్డులు అనేవి టెలివిజన్ మరియు చలనచిత్రాల్లో అత్యుత్తమమైనటువంటి నటనను కనబరిచినటువంటి వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ 14th అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? భారతదేశ 14వ అటార్నీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్ వెంకటరమణి, సుప్రీంకోర్టు యొక్క సీనియర్ న్యాయవాది. ఈయన అటార్నీ జనరల్ కింద ఎంపిక కావడం జరిగింది. ఈయనకు 42 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది లా. సో అటార్నీ జనరల్ని సుప్రీం లా ఆఫీసర్ కింద చెప్తారు. సో ఆర్టికల్ 76, ఆర్టికల్ 76 ఆఫ్ కాన్స్టిట్యూషన్ అటార్నీ జనరల్ యొక్క నియామకం గురించి చెప్తుందన్నమాట. PM Modi has inaugurated World Dairy Summit 2022 in which city of ఉత్తరప్రదేశ్? ప్రధానమంత్రి మోడీ ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో వరల్డ్ డైరీ సమ్మిట్ని ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ యొక్క వరల్డ్ డైరీ సమ్మిట్ని గ్రేటర్ నోయిడాలో ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుంచి 1500 మంది వ్యక్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఇతివృత్తం ఏంటి అంటే డైరీ ఫర్ న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్. సో థీమ్ ఏంటి అంటే డైరీ ఫర్ న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్ అనమాట. రీసెంట్లీ విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ సినిమాటిక్ టూరిజం పాలసీ? ఇటీవల ఏ రాష్ట్రం తన మొట్టమొదటి సినిమాటిక్ టూరిజం పాలసీని ప్రారంభించింది? గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి భూపేంద్ర పటేల్ గారు ఈ సినిమాటిక్ టూరిజం పాలసీని అజయ్ దేవగన్ గారితో కలిసి ప్రారంభించడం జరిగిందనమాట. సో గుజరాత్లోని ఇంపార్టెంట్ సినిమా షూటింగ్ స్పాట్స్ అయినటువంటి వైట్ డెజర్ట్ ఆఫ్ కచ్, శివరాజ్పూర్ బీచ్ ఇలాంటి చాలా అట్రాక్టివ్ లొకేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి వీటిని డెవలప్ చేయడానికి ఈ పాలసీని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ సినిమాటిక్ టూరిజం పాలసీని ప్రారంభించినటువంటి స్టేట్ ఏది అంటే గుజరాత్. Who has ascended to the throne of United Kingdom after death of Queen Elizabeth II? క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత యునైటెడ్ కింగ్డమ్ సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరు? ఇంగ్లాండ్ క్వీన్ అయినటువంటి క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఈ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి కింగ్ ఎవరు అంటే ఆమె కుమారుడైనటువంటి కింగ్ చార్లెస్ III. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద థర్డ్ స్టెల్త్ ఫ్రెగేట్ ఆఫ్ ఇండియన్ ప్రాజెక్ట్ 17A? కింది వాటిలో ఇండియన్ ప్రాజెక్ట్ 17A యొక్క 3వ స్టెల్త్ ఫ్రిగేట్ ఏది? ఇండియన్ నేవీ ప్రాజెక్ట్ 17A కింద కొన్ని షిప్స్ని నిర్మిస్తుంది. అందులో థర్డ్ స్టెల్త్ ఫ్రిగేట్ కలిగినటువంటి షిప్ ఏది అంటే INS తారాగిరి అనమాట. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్? మానవ హక్కుల కోసం తదుపరి ఐక్యరాజ్య సమితి హై కమిషనర్గా ఎవరు నియమితులవుతారు? సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి మానవ హక్కుల సంరక్షణ కోసం తదుపరి హై కమిషనర్ కింద ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వోల్కర్ టర్క్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గట్రస్ అపాయింట్ చేశారనమాట. ఈయన ఇదివరకే UN ఎగ్జిక్యూటివ్ ఆఫీస్లో అండర్ సెక్రటరీగా పనిచేశారు. అలాగే UNHCR యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్కు కూడా ఈయన పనిచేయడం జరిగిందనమాట. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ UNDP's హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021?
యుఎన్డిపి యొక్క మానవ అభివృద్ధి సూచిక 2021లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? సో యుఎన్డిపి మానవ హక్కుల నివేదిక ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 132 అండి. సో యుఎన్డిపి 191 కంట్రీస్కి ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో భారతదేశానికి 132వ ర్యాంక్ వచ్చింది. మన పొరుగు దేశాలైనటువంటి శ్రీలంక, చైనా, బంగ్లాదేశ్, భూటాన్ కన్నా కూడా మనం వెనుకబడి ఉన్నామన్నమాట. అలాగే పాకిస్తాన్కి అయితే 161వ ర్యాంక్ వచ్చింది, నేపాల్కి 143వ ర్యాంక్ వచ్చింది, మయన్మార్కి 149. సో మనము వీటితో పోలిస్తే కొంచెం మెరుగుగా ఉన్నామన్నమాట. ఆన్ విచ్ రివర్ బీహార్ గవర్నమెంట్ హ్యాస్ ఇనాగరేటెడ్ ఇండియాస్ లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్ గయాజీ డ్యామ్? భారతదేశంలోనే అతి పొడవైన రబ్బర్ డ్యామ్ గయాజీ డ్యామ్ను బీహార్ ప్రభుత్వం ఏ నదిపై ప్రారంభించింది? బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఈ డ్యామ్ని ప్రారంభించడం జరిగింది. ఈ డ్యామ్ ఏ రివర్ మీద ఉంది అంటే ఫల్గు రివర్. దీన్నే గయాజీ డ్యామ్ అంటారు. గయా, బౌద్ధ్ గయా దగ్గర ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 324 కోట్లు. సో ఇక్కడికి వచ్చేటువంటి టూరిస్టులకి నీటి సదుపాయాలు ఉండడానికి ఈ డ్యామ్ని నిర్మించడం జరిగిందనమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఇండిగో ఎయిర్లైన్స్? కింది వాటిలో ఎవరు ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ కింద నియమితులయ్యారు? ఫార్మర్ కేఎల్ఎఫ్ డచ్ ఎయిర్లైన్స్ యొక్క చీఫ్ అయినటువంటి పీటర్ ఎల్బర్స్ని ఇండిగో ఎయిర్లైన్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద అపాయింట్ చేయడం జరిగిందనమాట. ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరంటే రంజోయ్ దత్తా. ఈయన ప్లేస్లో పీటర్ ఎల్బర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. Which of the following RRTS route become India's first RRTS corridor to use an app-based token-free ticketing system? కింది వాటిలో ఏ RRTS మార్గం యాప్ ఆధారిత టోకెన్ రహిత టికెటింగ్ సిస్టమ్ను ఉపయోగించిన భారతదేశపు మొట్టమొదటి RRTS కారిడార్ కింద మారింది? RRTS అంటే ఏంటంటే ర్యాపిడ్ రోడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అన్నమాట. ర్యాపిడ్ రోడ్ ట్రాన్సిట్ సిస్టమ్. సో ఢిల్లీ మీరట్ లేన్ని ఫస్ట్ ర్యాపిడ్ రోడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కింద గుర్తించారనమాట. ఇది యాప్ యూజ్ చేసుకొని టోకెన్ ఏం లేకుండా ఈ సిస్టమ్ని రన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ర్యాపిడ్ రోడ్ ట్రాన్సిట్ సిస్టమ్ RRTS అంటే. విచ్ స్పేస్ ఏజెన్సీ ఎక్స్పెరిమెంట్ మాక్సీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఆన్ మార్స్? ఇటీవల విజయవంతమైనటువంటి మాక్సీ అంతరిక్ష ప్రయోగము అంగారకుడిపై జరిపినటువంటిది ఏ దేశ అంతరిక్ష సంస్థకు సంబంధించినది? ఈ మాక్సీ అనేది ఎక్స్పెరిమెంట్ నాసా జరిపినటువంటి ఒక ప్రయోగం అన్నమాట. పర్సీవరెన్స్ రోవర్ అనేది నాసా అంగారకుడి మీదకి పంపించినటువంటి ఒక రోవర్ అన్నమాట. సో దీని ద్వారా మొత్తం అంగారకుడి మీద కార్బన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ కార్బన్ నుంచి ఆక్సిజన్ని తయారు చేసేటువంటి ఒక ప్రయోగం అన్నమాట మాక్సీ అంటే మీనింగ్ ఏంటంటే మార్స్ ఆక్సిజన్ ఇన్సిటు రిసోర్స్ యూటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్. Who has been appointed as new chairman of మహానగర్ గ్యాస్ లిమిటెడ్? మహానగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఈ మహానగర్ గ్యాస్ లిమిటెడ్కి కొత్త చైర్మన్గా ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మహేష్ విశ్వనాథన్ అయ్యర్. Who has won men's singles at జపాన్ ఓపెన్ 2022? జపాన్ ఓపెన్ 2022లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2022 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే నిషిమోటో కెంటా. ఓకే, ఉమెన్ కేటగిరీలో ఇక్కడ మెన్ కేటగిరీ కదా, పురుషుల కేటగిరీలో నిషిమోటో కెంటా. ఉమెన్ కేటగిరీలో ఎవరు అంటే అకానే యమగూచి అకానే ఆర్ అకానే యమగూచి. Which cities have joined the UNESCO Global Network of Learning Cities? యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో ఏ నగరాలు చేరాయి? యునెస్కో కొన్ని సిటీస్లోని బెస్ట్ ప్రాక్టీసెస్ ఆధారంగా వాటిని లెర్నింగ్ సిటీస్ కేటగిరీలో ఇంక్లూడ్ చేస్తుందన్నమాట. మన ఇండియా నుంచి వరంగల్, త్రిస్సూర్ మరియు నీలంబూర్ ఈ మూడింటిని, వరంగల్ తెలుసు కదా తెలంగాణలో ఉంది, త్రిస్సూర్ మరియు నీలంబూర్ ఈ రెండు కూడా
కేరళలో ఉన్నాయన్నమాట. వీటిని యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ కేటగిరీలో చేర్చడం జరిగిందనమాట. మైసూర్నేమో కల్చరల్ క్యాపిటల్ కేటగిరీలో, అలాగే నీలంబూర్ని ఎకో టూరిజం డెస్టినేషన్ కింద, వరంగల్ని టూరిజం స్పాట్ కింద దీంట్లో రికగ్నైజ్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గాట్ టాప్ పొజిషన్ ఇన్ ఇంప్లిమెంటింగ్ పోషాన్ అభియాన్ స్కీమ్? పోషాన్ అభియాన్ పథకం అమల్లో క్రింది వాటిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? పోషాన్ అభియాన్ని ఉత్తమంగా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు గాను మహారాష్ట్ర స్టేట్ టాప్ ప్లేస్లో నిలిచిందనమాట. పోషాన్ అభియాన్ ఎందుకు అంటే చిన్నపిల్లల్లో మాల్ న్యూట్రిషన్ మరియు అండర్ న్యూట్రిషన్ని, పోషకాహార లోపాన్ని నివారించడానికి ఈ పోషాన్ అభియాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఈ పోషాన్ అభియాన్ని 2018లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇందులో చిన్నపిల్లలకే కాదు, లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలు ఇచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా ఇందులో ఆహారాన్ని అందించడం జరుగుతుందన్నమాట. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఫస్ట్ మోడిఫైడ్ బయో విలేజ్? భారతదేశంలో మొట్టమొదటిగా బయో విలేజ్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది? బయో విలేజ్ అంటే ఏంటంటే పూర్తిగా తమ జీవనాధారం అంతా ప్రకృతితో మమేకమై ఎటువంటి హాని కలిగించకుండా ఆ విలేజ్ అంతా ఉంటుందన్నమాట. సో త్రిపుర రాష్ట్రంలోని దస్పూరా విలేజ్లో మొత్తం 64 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ మొత్తం 64 ఫ్యామిలీస్ కూడా ఓన్లీ వ్యవసాయము మరియు చేపల పెంపకం మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తారు. ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడరు అగ్రికల్చర్లో. అలాగే ఫిష్ కల్చర్ కూడా అగ్రికల్చర్తో పాటు ఈక్వల్గా చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఎక్కడుంది అంటే త్రిపుర స్టేట్లోని ఉంది దస్పూరా విలేజ్ అనేది. సో ఫ్రెండ్స్, ఈ సెషన్లో నేను మోస్ట్ ఇంపార్టెంట్ 50 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెషన్లో ఇంకో మోస్ట్ 50 క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఎంట్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎన్నో ఇంపార్టెంట్ క్లాసెస్ని మేము మీకు అందిస్తాము ఈ ఛానల్ ద్వారా. అలాగే ఎంట్రీ యాప్ కూడా మీకు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీ ట్రయల్ చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అయ్యి ఆన్లైన్ మోడ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మా యాప్ చాలా అవైలబుల్గా ఉంటుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎంట్రీ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. రీజనబుల్ అమౌంట్తో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.